సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 10/1/2024 బుధవారం, తిథి మార్గశిర బహుళ చతుర్దశి రాత్రి 8:11 వరకు ఉన్నది. తదుపరి అమావాస్య నక్షత్రం మూల సాయంత్రం 7:40 వరకు ఉన్నది. తదుపరి పూర్వాషాఢ యోగం ధ్రువ రాత్రి 9:15 వరకు, కరణం విష్టి పగలు 9:14 వరకు, వర్జం సాయంత్రం 6:10 నుండి 7:40 వరకు, మరలా తెల్లవారు 4:28 నుండి ప్రారంభం. దుర్ముహూర్తం పగలు 11:49 నుండి 12:34 వరకు, అమృతకాలం పగలు 1:43 నుండి 3:10 వరకు, రాహుకాలం పగలు 12:15 నుండి 1:39 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే నవగ్రహ కవచ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉంటారో నవగ్రహ అనుగ్రహం లభించి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసి కార్యసిద్ధి లభించగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. వీరు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉంటారు. వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇబ్బందులు పడే అవకాశం కలదు. ప్రభుత్వ వ్యవహారాలు కల వారికి ప్రతికూలంగా ఉండగలదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారం కొంత తగ్గగలవు. అనవసర ఖర్చులు ఎక్కువగాను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయటం జరగగలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయాలని దర్శించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఉద్యోగ ప్రయత్నాలు చేయ వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. కొన్ని వ్యాపార అభివృద్ధిగా కొన్ని నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. అనవసర ఖర్చులు మాత్రం ఎక్కువగాను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయాలని దర్శించడం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాలలో బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉంటారు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో మాత్రం కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయాలని దర్శించి విష్ణు ఆలయాల్లో మధుర పదార్థాలు నివేదన చేసినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విందు వినోద మూలకంగా ఖర్చులు ఉండగలవు.
మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఆత్మవిశ్వాసం పెరుగును. వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని, రామాలయ దర్శనాన్ని చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా ఉండగలవు. జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయాల్ని దర్శించడం, విష్ణు ఆలయాల్లో తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండే వ్యవహారాలు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయాల్ని దర్శించడం, విష్ణు ఆలయాల్లో తులసమాలను సమర్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. విదేశీ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు ఆలయాల దర్శనం చేసిన మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరల కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.